నమస్కారం. మీరు చూస్తున్నారు మనందరి బి న్యూస్. ఆదర్శనీయ ప్రోగ్రాంలోకి స్వాగతం, సుస్వాగతం. నేడు మనతో ఉన్నారు మన జిల్లా కలెక్టర్ శ్రీ సుభద్ర గారు. వారు ట్రైనింగ్ పూర్తి చేసుకొని మొదటిసారి పోస్టింగ్ మన జిల్లాలోనే రావడం ఎంతో ఆనందించే విషయం. వారి గురించి ఇప్పుడు వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం మేడం, మీరు చాలా నిరుపేద కుటుంబం నుండి వచ్చి నేడు కలెక్టర్ స్థాయిలో ఉన్నారు. మీరు చాలా మందికి ఆదర్శం. మీ ప్రయాణం గురించి మా ప్రేక్షకులకు చెప్పండి. నా గురించి నేనే చెప్పుకోవడం కంటే ఎవరికీ తెలియని ఒక వ్యక్తి గురించి చెప్తాను. నేను ఎంతో మందికి ఆదర్శం అన్నాను, కానీ నాకు ఆదర్శమైన ఒక వ్యక్తి కథ చెప్తాను. పులగళ్ళతో ఆడతాను, బుద్ధి లేదా? బుద్ధి లేదు నీకు బుద్ధి. కంట్రోల్లో బియ్యం ఇస్తాలట, తేపో. సరే సంచిత్తురా, పోయి బియ్యం తెస్తా. సుభద్ర, సాలు బిడ్డ చదువులంటే ఇంటలేవు. మనకు అయ్యలేడు. నేను ఒక్కదాన్ని పని చేసి చదివించాలంటే కష్టమవుతుంది. నువ్వేం పని చేయవు. చదువు పని చేసి ఏమన్నా పని చేయరాదు బిడ్డ. అమ్మ, నాకు ఇసలు సోది ముచ్చట్లు చెప్పకు. నాకు పరీక్షలు ఉన్నాయి, నన్ను రియకు. ఇంటి యజమాని వచ్చిండు, అన్నం పెట్టు. అన్నమే అంటారు, వంటే కాలే. ఆకలి బాగా ఏది ఉంటుంది. నవాబ్ సాబ్ వచ్చిండు, ఇక మమ్మల్ని వణికిస్తాడు. ఇగో ఈ దొడ్డు బియ్యం అన్నం తినబుద్ధి అయితే లేదు, ఏం తినబుద్ధి అయితే లేదు. పిచ్చిదానా, దొడ్డు బియ్యం అన్నం తింటారే మంచిగా గట్టిగా ఉంటారు, ఏ రోగం రాదు. ముచ్చట మస్తు చెప్పినవు అంతే. ఏదో గవర్నమెంట్ నౌకర్ లాగా టైంకి పోయి టైంకి వస్తావు. ఎక్కువసేపు నడితే ఎక్కువ పైసలు రావా? వచ్చిన పైసలు ఇస్తావు, దొరలావు అంటావు. నువ్వు మారవు, మా రాతలు మారి. ఎట్లా బిడ్డ? మీ సంటరేమో దూరం పడ్డది. ఆటోకి రైద్దామన్నా నా దగ్గర పైసలు ఎట్లా పోయేస్తావు? చూడే అమ్మ, సెంటర్ దూరం పడితే ఏంది? గంట ముందు తయారై నడుచుకుంటూ పోయి పరీక్ష రాసి మళ్ళీ నడుచుకుంటూ వస్తా. గంట సేపు నడుచుకుంటూ పోయినాక నీకు పరీక్ష రాస్తానికి ఒప్పుకుంటుందా బిడ్డ? మళ్ళీ గంట సేపు నడుచుకుంటారా? మళ్ళీ అమ్మ, ఎట్లయితే అట్లయితుంది. నేను చదువుకోవాలి. తయారై నువ్వు పనికిపో. సుభద్ర, నేను పనికి పోతాను బిడ్డ. డబ్బును తయారై పరీక్ష రాసి వచ్చి ఏం పని చేయకు, నేను వచ్చి చేసుకుంటా. నువ్వు ఏమన్నా కానీ నేను చెయ్యను పో. నువ్వు వేయరా, నీ పరీక్ష రాసి వస్తా. ఏంది ప్రియా అసలే ఇంట్లో వదిలే ఏం లేవని చెప్పి లొల్లి పెడతా అంటే నువ్వు ప్రిన్స్ కోసం మనకేమవుతుంది అన్న?
ఇప్పుడేగా నువ్వు సంపాదించుకునే పరీక్షలు అప్పుడే ఇంకపోతే ఇంకెప్పుడు సంపాదించవా అన్న? అరే లేను ఇంట్లో ఎప్పటికీ సిప్పడ కొట్లాంటే ఉంటుంది కానీ నేను పెద్ద బంధంగా ఉంది. నేను పనికి వంగాను, నాకు తెలుసు. నేను చదువుకొని దేశానికి సేవ చేద్దాం అనుకున్నా, కానీ పరిస్థితి మంచిగా లేక నేను చదువుకోవాలి. కానీ చదువుకునేటోళ్ళకు సేవ చేసిందనుకో దేశానికి సేవ చేశాను. నేను పోతాను పిల్లలకు పరీక్ష రాసే టైం అవుతుంది, నేను పోతాను. గడిచే రికామ్ లేదు కాబట్టి రాకట్లేదు అన్నట్టుగా నేను ముచ్చటది. వాడు చదివిందే వాళ్ళు వాడు దేశానికి సేవ చేస్తాను పోతానంట వాడు. వచ్చిండే పెద్ద దేశ సేవకుడు. మమ్మీ ఎగ్జామ్ ఆడడానికి పోతానా? అవునన్నయ్య. సరే వాట ఎక్కువ తీసుకుపోతా సెంటర్ దాకా. నా దగ్గర పైసలు లేవన్నయ్య, నేను నడుచుకుంటూ పోతా. ఏం పైసలు ఏం అవసరం లేదమ్మా, ఎగ్జామ్ రాయడానికి పోయేటోళ్ళని ఫ్రీగానే తీసుకుపోతా. ఇకం సరే. నీ పేరేంటన్నయ్యా? నా పేరు అమ్మ, నా పేరు సునీల్. నీ పేరేందమ్మా? నా పేరు సుభద్ర అన్నయ్య. ఇట్లా ఫ్రీ సర్వీస్ ఎందుకు చేయాలనిపించింది అన్నయ్య? నేను బాగా చదువుకొని దేశానికి సేవ చేద్దాం అనుకున్నామ్మా, కానీ చదువుకోలే, పరిస్థితులు మంచిగా లేక. నీ లెక్క చదువుకుంటే వాళ్ళకు సేవ చేస్తే దేశానికి సేవ చేసినట్టు. అన్నయ్య ఆ పాప ఇక్కడే నా సెంటర్ అట. థ్యాంక్స్ అన్నయ్య, పోతాను. మా ఎగ్జామ్ అయిపోయినాక ఇక్కడనే ఆగు, నేను వచ్చి మీ ఇంటికాడ దింపుతా. సరే అన్న. సరే నాని, మీరు ఎగ్జామ్ రాయడానికి పోతాలా? సరే రాలే, ఆటో ఎక్కువ దింపుతా. పైసలు ఏం అవసరం లేదు నాన్న, నేను ఎగ్జామ్ రాసే వాళ్ళు అందరికీ ఫ్రీగానే తీసుకుపోతాను. రాలే ఎక్కువ. థ్యాంక్స్. ఎగ్జామ్ ఎట్లా రాసినావా? సరే వద్దా, ఎక్కువ ఇంటికాడ దింపుతా. రోజు గవర్నమెంట్ నౌకరీ చేసేటోని ఇవ్వాలేంది లేట్ అయింది? ఎక్కువ పని చేసినావు, ఎక్కువ పైసలు ఇవ్వాలిగా. రోజు ఎంత ఇస్తాను అంతే ఇచ్చినా కదా. ఇలా లేట్ అయ్యేదాకా నడిపినావు బండి. ఇటు నుంచి పరీక్షలు రాసే పొలగాలను కొంతమందిని ఫ్రీగా దింపుదామని ఎక్కువ టైం చేసిన. ఇంట్లో చూస్తే ఏం లేవు కానీ సమాజ సేవ చేస్తానావు. నువ్వు చేసే పనికి ₹1,00,00,000 వస్తాయి మరి. ఏమైందమ్మా, ఇవాళ పని లేదా? లేదు బిడ్డ, రేపు ఉన్నారట. సరే. ఏమైంది బిడ్డ, పరీక్ష రాయబోలేదా బిడ్డ? నువ్వు నడుచుకుంటే వరకు లేట్ అవుతుంది కాదు బిడ్డ? లేదమ్మా, నాకు ఒక ఆటో డ్రైవర్ అన్న కలిసిండు. నాలాగా పరీక్ష రాసేదానికి పోయేటోళ్ళని తీసుకొస్తాడు ఫ్రీగా. నువ్వు చెప్పేది నిజమేనా బిడ్డ? ఆటో డ్రైవర్ అన్న ఎవరో చాలా మంచోడు బిడ్డ. అవునమ్మా, నిజంగా అన్న మంచోడు. లే, తెల్లారింది, లే, సమాజ సేవ చేయడానికి పోవా? లే. అయ్యో, జ్వరం బాగా వచ్చినట్టున్నదిగా. టైం అవుతుంది,
పిల్లలందరూ ఎదురు చూస్తూ అంటారు వచ్చి నా కోసం వాడు పోవాలి. పోతే పోతే ఏం గోలేసుకొని పో. ఇగో చిట్టి పైసలన్నా. ఇంత జ్వరం పెట్టుకొని పోతాడట. ఇటు పోదామా నాకు ఇంత జలం పెట్టుకొని? పోవాలన్నాడా పిల్లలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎగ్జామ్ టైం అవుతుంది. నీకైనా పిచ్చా అన్న ఇంత జలం పెట్టుకుని ఆట ఎట్లా నడుతావు అన్న నువ్వు? బార్డర్లో ఉండే సైనికుడిని చూసి భయంకరమైన చలి కూడా గజగజవనికి పారిపోద్ది. భూమిని దున్ని పంటను పండించే అన్నదాతను చూసి ఆకలి కూడా ఆవిరైపోద్ది. అటువంటిది 10 మందికి మంచి చెయ్యాలనే నా ఆలోచన ముందు ఈ జ్వరం ఎంతరా? ఇప్పటికే లేట్ అయింది. ఏమైంది ఆటోకు? అబ్బా అన్నయ్య ఏమైంది ఆటోకి? ఇప్పటికే లేట్ అవుతుంది. లోపల షాఫ్ట్ తిరిగినట్టున్నది కదా. ఇట్లా మరి ఇప్పుడు షాఫ్ట్ అన్నయ్య లేట్ అవుతా నడుచుకుంటూ పోవాలా? ఏం లేదమ్మా నడుచుకుంటే పోవడానికి. ఇప్పుడు ఏదైనా ఆటో వచ్చిందనుకో వాళ్ళు ఎక్కించి దింపుతారు. ఏమైందా అన్న ఆటోకు? షాఫ్ట్ తిరిగింది తమ్మి. ఇప్పటికే పిల్లలకు బాగా లేట్ అవుతుంది. పిల్లలు 6 ఎగ్జామ్ సెంటర్ కాడ దింపుతావా? దించుతా అన్న రమ్మను. మమ్మీ ఎక్కువ ఎక్కువ నాని డబ్బులు ఎంత ఇవ్వాలి నాని? డబ్బులు ఎందుకన్నా నాకు? నాతో రా. మేమిద్దరమే కాదన్న మన అడ్డ మీద డ్రైవర్లు అందరం కూడా. అన్నయ్య నీ ఆలోచన చాలా గొప్పది. ఇలా 10 మందికి సహాయం చేస్తే దేశానికి సేవ చేసినట్టే. ఆ రోజు ఆ అన్న వాళ్ళలో నింపిన స్ఫూర్తి నాకు ఆదర్శమైంది. నన్ను కలెక్టర్ని చేసి మీ ముందుకు వచ్చేలా చేసింది. మేడం ఆయన ఎవరో తెలుసుకోవచ్చా? తప్పకుండా. ఆ అన్న మా అన్న అని నేను గర్వంగా చెప్పుకునే అన్న పేరు సునీల్ అన్న. మేడం ఇప్పుడు ఆ సునీల్ ఎక్కడున్నారు? ఆయన ఫోటో కానీ ఏమైనా ఉందా? ఆ అన్న ఫోటో నా దగ్గర లేదు. కానీ ఆ అన్న ఎక్కడ ఉన్నా ఆ అన్న నింపిన స్ఫూర్తి మా మదిలో పదిలంగా ఉంటుంది. మేడం మరి ఈ మధ్యలో మీరు ఏమైనా ఆయన కలిసారా? లేదు, చాలా రోజుల తర్వాత ఇవాళే కలవడానికి వెళ్తున్నా. మరి మీరు కలెక్టర్గా వెళ్తారా లేదంటే ఆయనకి చెల్లెలుగా వెళ్తారా మేడం?
అన్నయ్య అన్నయ్య ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? అన్న లేడా సునీల్ అన్నయ్య? ఉన్నాడు, పిలుచుకొస్తా. ఓయ్, నీకోసం ఎవరో వచ్చింది. ఆ రోజు ఆ అన్న వాళ్ళలో నింపిన స్ఫూర్తి నాకు ఆదర్శమైంది. నన్ను కలెక్టర్ని చేసి మీ ముందుకు వచ్చేలా చేసింది. A for apple. B for ball. మేడం ఆయన ఎవరో తెలుసుకోవచ్చా? తప్పకుండా. ఆ అన్న మా అన్న అని నేను గర్వంగా చెప్పుకునే ఆ అన్న పేరు సునీల్ అన్న. నువ్వు చదువుకో, ఇవి మళ్ళీ వస్తా నేను. పట్టుకో. మేడం మరి ఈ మధ్యలో మీరు ఏమైనా ఆయన కలిసారా? లేదు, చాలా రోజుల తర్వాత ఇవాళే కలవడానికి వెళ్తున్నాం. మరి మీరు కలెక్టర్గా వెళ్తారా లేదంటే ఆయన చెల్లెలుగా వెళ్తారా మేడం? ఓయ్, నీకోసం ఎవరు వచ్చిండు? ఎవరు వచ్చిండు? అమ్మా ఎవరమ్మా? అన్న నేను సుభద్ర మీ చెల్లెని గుర్తుపట్టలేదా? గుర్తుపట్టలేదమ్మా. నమస్కారం. ఏంది మరి ఎక్కన్నారు మీరు? ఏందన్నా బయట నిలబెట్టినావు మేడంను? మేడం ఎవరో తెలియదా? మన జిల్లా కలెక్టర్. సారీ మేడం, గుర్తుపట్టలేదు. రండి రండి మేడం. రాదుక మేడం మంచిది. నమస్కారం మేడం. ఇంకోటి మంచి మేడం చెప్పండి మేడం. అన్న మేడం మేడం అనకు, నేను మీ చెల్లెని సుభద్రని. సుభద్ర అన్నా గుర్తుపట్లే? అప్పట్లో నువ్వు ఎగ్జామ్ తీసుకోవాలే ఆమెనే ఈ మేడం. అవునా? కలెక్టరేనా అమ్మా? చాలా సంతోషం. రాజు మేడం. అన్న, నీలాంటి నిస్వార్థమైన దేశభక్తునికి మీరిచ్చే చిన్న కానుక.